తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నో తీర్పులు, ఎంతో జటిలమైన కేసులపైన రాత్రనక పగలనక వాటిపైన స్టడీ చేసే అనేకమైన తీర్పులు. అది ఏ జిల్లా జడ్జి కోర్టో సెషన్ కోర్టో కాదు, బాజాబ్తా ఒక హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జి శ్రీదేవి గారు ఆమె పెన్షన్ కోసం 2022లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమె పెన్షన్ కోసం ఈరోజు ఆమె కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. నేను అనుకుంటా ప్రపంచంలో ఒక చీఫ్ జస్టిస్, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ తన పెన్షన్ కోసము హైకోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేసిందంటే నాకు తెలిసి ఇదే మొట్టమొదటి కేసు అయి ఉంటుంది ప్రపంచంలో. ఇక్కడ నేను దేశం గురించి అంటలేను, రాష్ట్రం గురించి అంటలేను, పక్క రాష్ట్రం గురించి అంటాను. ప్రపంచంలోనే ఈరోజు ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి గారు ఈరోజు ఆమె తన పెన్షన్ కోసము ఈరోజు హైకోర్టుకు నాకు వడ్డీతో సహా ఇప్పించగలరు అని చెప్పి హైకోర్టులోనే ఈరోజు కేసు ఫైల్ చేసినారంటే ఈరోజు మనం ఎక్కడున్నాం అసలు? ఈరోజు ఏడ నిలబడ్డాం? ఈరోజు మన సొసైటీ ఎక్కడుంది? న్యాయం ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు హైకోర్టులో కేసులు ఫైల్ చేసిండ్రు. హైకోర్టులో కేసు ఫైల్ చేసిన వాళ్ళ పెన్షన్, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము, పెన్షన్ల కోసము, వాళ్ళకు రావాల్సిన పిఆర్సీల కోసము, డిఏల కోసము చాలామంది ఈరోజు కేసులు ఫైల్ చేసిండ్రు వాళ్ళ కోసం. ఈరోజు చాలామందికి హైకోర్టులోకి వెళ్ళి వాళ్ళకు జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి. 12 వారాలలో వీళ్ళకు రావాల్సిన బకాయిలు మొత్తం వీళ్ళకి చెల్లించాలని. ఈరోజు అదే క్రమంలో అదే హైకోర్టులో ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి మాజీ జడ్జి శ్రీదేవి గారు ఈరోజు ఆమె నా పెన్షన్ ఇప్పియగలరు, వడ్డీతో సహా ఇప్పియగలరు అని చెప్పి ఆమె ఈరోజు కేసు ఫైల్ చేసిందంటే ఇక అర్థం చేసుకొని మనం ఎక్కడ ఉన్నాం అనేది. రోజు మన వివరాలకు వెళ్తే ఈరోజు వెలుగు పేపర్లో వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా, నాకు తెలిసి ఇది ఒక జాతీయ రికార్డే అయి ఉంటుంది. హైకోర్టులో తాను రిటైర్డ్ అయి 3 ఏళ్ళు అవుతున్నా పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపట్టలేదంటూ మాజీ న్యాయమూర్తి శ్రీదేవి గారు అన్నారు. ఈ మేరకు హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు అన్ని వివరాలు ఇవ్వాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 అక్టోబర్లో జస్టిస్ శ్రీదేవి గారు పదవి విరమణ చేశారు. అయితే ఇప్పటికీ పెన్షన్ మంజూరు కాలేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ శ్యామ్ కాశీ గారు, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారించింది. లాయర్ వాదిస్తూ పెన్షన్ బకాయిలు, ఇతర ప్రయోజనాలు వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇది ఒక గమ్మత్తుగా లేదా? నాకు తెలిసి ఇది ఒక రికార్డు బ్రేక్. ఇది మామూలు విషయం కాదు. ఇదొక గిన్నిస్ రికార్డులో ఎక్కాల్సిన అంశం. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి కేసు రావడం అనేది రియల్గా. ద హైకోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఇమీడియట్లీ బిగిన్ పెన్షన్ ప్రాసెసింగ్ ఫర్ ఫార్మర్ జడ్జ్ జి శ్రీదేవి. అర్థమైందండి? ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమై ఉంటుంది? సామాన్యులకు నేను ఒక జడ్జిమెంటు ఆల్రెడీ, ఒకవేళ నాకు తెలిసి శ్రీదేవి గారికి కూడా పెన్షన్ రాదు, ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే ఆల్రెడీ ఇలాంటి జడ్జిమెంటే. ఇప్పుడు నేను ఒకసారి చచ్చిపోయిండు కదా, ఆ సార్ చచ్చిపోతే ఆ సార్ కూడా సేమ్ ఇలాంటి జడ్జిమెంటే ఇచ్చారు. సార్ పేరు కటంగూరు కొత్త అమృతయ్య గారు జూన్ 2024 రిటైర్ అయిన శ్రీ కొత్త అమృతయ్య ఎడ్జిటి కంటంగూరు మండలం
గారు తనకు రావాల్సిన పెన్షన్ బకాయిలు రాక అనారోగ్యం కారణంగా గత సంవత్సర కాలంగా చికిత్సలు తీసుకుంటూ తనకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ రాక సరి అయిన వైద్యం చేయించుకోలేక మొన్న రాత్రి హైదరాబాద్లో మరణించారు. ఇట హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 25/777 ఆఫ్ 2025 తేదీ 29/8/2025 ద్వారా 12 వారాలలో చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే హైకోర్టుకి ఇప్పుడు మాజీ చీఫ్ జస్టిస్ జి శ్రీదేవి గారు మరి తన పెన్షన్ డబ్బులు ఇప్పించాల్సిందిగా ఆమెనైతే ఇంకా పెన్షన్ మన ఇప్పుడు ఆమె స్టార్టింగ్ ఫైలింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఇవ్వాలని తీసుకొని వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పింది. నాకు తెలిసి ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తేనే ఇవాళ వరకు ఇవ్వలేదు పెన్షన్. మనిషి చచ్చిపోయిండు, ఆయన పెన్షన్ డబ్బులు ఆయనకి ఇవ్వలేదు. మరి అటువంటిది ఈరోజు శ్రీదేవి గారు ఇప్పుడు కేసు ఫైల్ చేసేందుకు ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నారు. ఒకవేళ ఇచ్చేయమని జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఇచ్చే పరిస్థితి ఉందంటారా? నాకైతే డౌటే. ఈరోజు జస్టిస్ గారు మరి ఒక జడ్జి గారు ఒక న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి గారు ఈరోజు కోర్టు మెట్లెక్కి ఏ కోర్టుల నుండి ఆమె జడ్జిమెంట్ ఇచ్చిందో, ఏ కోర్టు నుండి ఆమె అనేక మందికి ఇలాంటి పెన్షన్లు కానీ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలని చెప్పి ఎన్ని తీర్పులు ఇచ్చిందో, ఈరోజు ఎంతమంది ఉద్యోగుల తరపున ఆమె నిలబడి ఆమె వాదనలు విన్నదో, ఈరోజు ఆమె నాకు న్యాయం చేయాల్సిందిగా ఒక న్యాయమూర్తి న్యాయం చేయాల్సిందిగా హైకోర్టు దాకా వెళ్ళిందంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది, ఎంత దురదృష్టకరమైన స్థితిలో ఉంది, ఎంత వెధవ ప్రభుత్వం, ఎంత పనికిరాని ప్రభుత్వం, ఎంత చాదగాని ప్రభుత్వం. ఇది ఒక దొంగల ప్రభుత్వం కాకుండా దీన్ని ఏమంటారు చెప్పండి. ఈరోజు ఆలోచించాలి. న్యాయమూర్తులు కూడా ఈరోజు బాధితులైపోయారు తెలంగాణలో. న్యాయమూర్తులుగా ఈరోజు కోర్టులను ఆశ్రయిస్తే పరిస్థితి, న్యాయమూర్తులకు న్యాయం జరగలేని పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. న్యాయమూర్తులకు తమ హక్కులు ఈరోజు వాళ్ళకు దక్కలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. న్యాయమూర్తులు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు న్యాయస్థానాలను ఆశ్రయించే స్థాయికి వచ్చిందనంటే ఈరోజు సగటు మనిషి గురించి మనం ఆలోచించాలి. సగటు మనిషికి ఈరోజు ఎక్కడ న్యాయం జరుగుతుంది, సగటు మనిషికి న్యాయం చేసే పరిస్థితి ఈరోజు ఉన్నదా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ఈరోజు అన్ని తెలుగు ఛానళ్ళల్లా, దమ్మున్న ఛానళ్ళల్లా, 6 ప్యాక్ ఛానళ్ళల్లా ఈరోజు తెలంగాణలో ఉన్న సగటు మనిషి గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దాదాపు సంవత్సరంన్నర అయింది వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి, దాదాపు ఇప్పటికి 36 మంది చనిపోయినా కానీ ఇవాళ దాకా ఏ ఛానల్లో కూడా ఈరోజు వరకు డిబేటులు లేవు. ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియానైతే దాన్ని ఊసేస్తలేరు, కనీసం దాని వార్త కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఆన్ డ్యూటీలో చచ్చిపోతున్న అధికారులు, రేపు మా పెన్షన్ వస్తుందో రాదో అనే పరిస్థితులలో ఉన్న అధికారులు ఈరోజు వాళ్ళు సైతం ఈరోజు మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అనే పరిస్థితికి వచ్చిందనంటే ఎక్కడ ఉన్నాం మనం, ఏడ ఉన్నాం మనం? ఈరోజు ఒక న్యాయమూర్తి పరిస్థితి ఎన్నో కోట్లు శిక్షలు వేసినటువంటి ఎన్నో వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి గారు ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి గారు నాకు న్యాయం చేయండి, 3 సంవత్సరాలు అయింది నేను రిటైర్మెంట్ అయ్యి, 3 సంవత్సరాలకి వెళ్ళి ఈరోజు నాకు నా బెనిఫిట్స్ వస్తలేవు, నా పెన్షన్ రాలేని పరిస్థితిలో ఉన్నది, దయచేసి నాకు వడ్డీతో సహా ఇప్పించగలరు అని చెప్పి ఒక న్యాయమూర్తి గారు తనకు న్యాయం చేయాల్సింది ఒక మాజీ న్యాయమూర్తి గారు ఏ కోర్టులనైతే పనిచేసిందో అదే న్యాయస్థానానికి హైకోర్టుకు వెళ్ళి ఈరోజు ఆమె తన పెన్షన్ కోసం కేసు దాఖలు చేసిందంటే ఈరోజు ఎంత లంగా ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉందో అర్థం చేసుకోండి, ఎంత దొంగలు ఉన్నారో అర్థం చేసుకోండి, ఎంత వెధవలు ఈరోజు తెలంగాణను పరిపాలన చేస్తున్నది అర్థం చేసుకోండి. ఈరోజు తెలంగాణ నడుస్తున్నది వెధవ ప్రభుత్వమా, దొంగల ప్రభుత్వం కాదా? మీరే చెప్పండి. మీరు చెప్పండి. రోజు అంటారు కదా బక్క చేస్తారు గారు, ఇట్లా అంటారు, అట్లా మాట్లాడతారు, మీరు చెప్పండి. ఈరోజు ఒక న్యాయమూర్తి గారు నాకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయస్థానానికి వెళ్ళిందనంటే ఇది ప్రపంచ రికార్డా కాదా? వేరే అనేకమైన కేసులు అయి ఉంటాయి, కానీ పెన్షన్ కోసం నేను రోజు దాదాపు ఇంకా 13,000 మందికి ఈరోజు రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వాలి. ఎవరైతే మీ కమిషన్లు ఇచ్చుకోలేరో
మీ కమిషన్లు ఇవ్వమన్నారు. అలా దాదాపు కొన్ని 2-3 వేల మంది ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో చాలామంది జడ్జిమెంట్లు వచ్చి దాదాపు ఒక 800 మంది 850 మందికి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని ఆల్రెడీ జడ్జి 12 వారాలలో ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చినా కానీ ఈరోజు పైసలు అందక ఇవాళగా ప్రభుత్వం ఆ 12 వారాలు కూడా గడిచిపోయి దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు. అందులో నిన్న దినాలకు గుండె ఆగిపోయింది. అమృతయ్య గారి ఎస్జిటి కంటంగూరు మండలం నల్గొండ పాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్జిటి టీచర్ గారి గుండె నిన్న దినాన్ని ఆగిపోయింది. ఈరోజు అదే న్యాయస్థానానికి ఎక్కడ ఏ న్యాయస్థాన తీర్పుని ఈరోజు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదో, ఏ న్యాయస్థానం యొక్క తీర్పుని ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దాన్ని గౌరవించలేదో, ఏ న్యాయస్థాన తీర్పుని ఈరోజు ప్రభుత్వం పాటించలేదో అదే న్యాయస్థానానికి ఈరోజు న్యాయమూర్తి గారు మాజీ న్యాయమూర్తి గారు నా పెన్షన్ నాకు వడ్డీతో సహా ఇప్పియాలి మహాప్రభు అని చెప్పేసి ఈరోజు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, సవాలే లేదు. మేడం గారిది జస్టిస్ శ్రీదేవి గారి యొక్క పెన్షన్ను వడ్డీతో సహా 12 వారాల్లో చెల్లించాలని చెప్పిస్తుంది. సేమ్ అదే తీర్పు అమృతయ్య గారికి ఇచ్చిన తీర్పు అదే. ఇంకా చాలామంది దాదాపు 850 మంది అదే తీర్పులు ఇచ్చిండ్రు. ఈరోజు ఒక 420 ఫైనాన్స్ సెక్రటరీ అనేటోడు ఒక దొంగ ఉన్నాడు. ఈరోజు చెప్తున్నా కదా, ఈరోజు వాళ్ళ పెద్ద లంచగొండి. ఈరోజు వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీలు చేస్తే ఒక్కడు మామూలుగా దొరకరు. ఈయన కానీ చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కూడా ఈరోజు కమిషన్ల ఆఫీసర్ల దగ్గర పైసలు వసూలు చేసిన ఎదవలు. ఇటువంటి ఎదవల దగ్గర ఈరోజు వీళ్ళకి న్యాయం జరుగుతుందని మనం అనుకుంటామా? అసలు ఒక న్యాయమూర్తి గారు కూడా కోర్టు దాకా వచ్చేటట్టు ప్రభుత్వం చేసిందని అంటే ఏంది? దేనికి ఏం ఆలోచించాలి మనం? ఒక న్యాయమూర్తి గారు హైకోర్టు నిజంగా అది ఆ వార్త చూసిన కాంచలి అసలు నా మైండ్ మామూలుగా లేదు, బ్లాస్ట్ అయిపోతుంది. ఇదో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కూడా మనం అడిగే పరిస్థితి. ఈ న్యాయమూర్తి గారిని ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారో తెలుసా? గవర్నర్ గారు చేయించారు. మరి గవర్నర్ గారు ఈరోజు ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలి. గవర్నర్ గారు యూ హ్యావ్ టు సెండ్ ది ఫ్యాక్చువల్ రిపోర్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అని. ఈ తెలంగాణలో ఈరోజు గవర్నర్ మన న్యాయమూర్తికి కూడా న్యాయం జరుగుతలేదు. న్యాయమూర్తి గారికి కూడా మాజీ హైకోర్టు న్యాయమూర్తి గారికి కూడా ఎవరైతే మీ చేత డైరెక్ట్ నియమింపబడ్డారో ఈరోజు వాళ్ళకు రావాల్సిన పెన్షన్ డబ్బులు ఈరోజు వాళ్ళకి ఇస్తలేరు అన్నా కానీ గవర్నర్ ఇవాళకి వరకు మాట్లాడుతారంటే ఎలాంటి గవర్నర్ మనకుందో అర్థం చేసుకోండి. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ గవర్నర్ గారు ఇప్పుడు ఉన్నాయన. గూగుల్లో కొట్టండి ఈయన పీరియడ్లో ఏమేమి జరిగినాయో అక్కడ. కాబట్టి ఈరోజు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. గవర్నర్ గారు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకు రావాల్సిన బెనిఫిట్స్ నీ జీతం కూడా మీకు ఇవ్వమన్నారు కావచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నది ఒక బ్లాక్మెయిలర్ ముఖ్యమంత్రి కాబట్టి, ఈ తెలంగాణను పాలిస్తున్నది ఒక బ్లాక్మెయిలర్ ముఖ్యమంత్రి కాబట్టి, ఈ తెలంగాణను పాలిస్తున్నది ఏదో 179 కేసులున్న ఒక క్రిమినల్ కాబట్టి నేను హైకోర్టు గారికి నేను విన్నవించుకుంటున్నా. ఈరోజు ఆయన ఓటుకు నోటు బెయిల్ పైన బయట ఉన్నాడు. ఆ బెయిల్ వెంటనే రద్దు చేసి అసొంటోడు బయట ఉండి ఈరోజు జనాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే ఈ మహాత్ముని ఈ గొప్ప మనిషి యొక్క బెయిల్ వెంటనే రద్దు చేయాలి. తీసుకుపోయి చెంచర్గూడలో జైల్లో కూర్చోబెట్టాలి. ఇసొంటోడు జనారణ్యంలో కాదు, పరిపాలన అధ్యక్షునిగా కాదు, ముఖ్యమంత్రిగా కాదు, జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు న్యాయమూర్తులు కూడా న్యాయం కోసం కోర్టుకెక్కి, న్యాయమూర్తులు కూడా తమ పెన్షన్ కోసం ఆ పెన్షన్ మాకు ఇప్పియండి అని చెప్పి కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చిందని అంటే ఇక ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఉన్నది మనం ఆలోచించాలి. ఈరోజు 13,000 మందిల మొన్ననైతే ఏకంగా ప్రభుత్వంలో ముఖ్యమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అనేక మందికి పెన్షన్లు కానీ ఈరోజు వాళ్ళకు రాయితీలు కానీ పథకాలు కానీ మంజూరు చేసినటువంటి వ్యక్తి ఈరోజు తాను రిటైర్డ్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు నీతి నిజాయితీని పార్ట్ టైం చేసుకొని అప్పులు కట్టుకుంటే తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఒక ఉన్నతమైన అధికారి సెక్రటేరియట్లో చాలా టాప్ పొజిషన్లో పనిచేసిన వ్యక్తి
ఈరోజు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పేరు వాళ్ళ సేవలకు గుర్తించినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయినాక వాళ్ళు బెనిఫిట్స్ అందక ఈరోజు వాళ్ళు నాకు ఫోన్ చేసిన పరిస్థితి. ఈరోజు కింద అటెండర్కి వెళ్ళి పైన ఈరోజు తెలంగాణ న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి వరకు అందరూ కూడా తమ బకాయిల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే కేసులు ఫైల్ చేసే కారికి వస్తే ఈరోజు ఎందుకు సార్ ఇంకా మీకు సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవి మీద కూర్చున్నారు? ఎందుకు బట్టి విక్రమార్క గారు ఇంకా మీరు సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ బాధ్యత ఎందుకు కూర్చుంటున్నాం? ఇంకా న్యాయమూర్తి గారు మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తా, మాజీ న్యాయమూర్తి శ్రీదేవి గారికి మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తా. మీరు బట్టి విక్రమార్క గారిని పట్టుకోండి, లేకుంటే వారి భార్య గారిని పట్టుకుని మీరు కూడా పైరవి చేసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఏవో పర్సంటేజ్లు తీసుకొని ఇస్తారంట వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి, ఎంత దౌర్భాగ్యం. ఈరోజు ఆమెకు ఇవాళ నా పెన్షన్ నాకు ఇవన్నీ హైకోర్టుకి ఎక్కిందంటే నిజంగా నీతి నిజాయితీ ఇంకా బతుకున్నది కాబట్టి, ఇంకా మన దగ్గర న్యాయ వ్యవస్థ బతుకున్నది కాబట్టి ఈరోజు ఇలాంటి వాళ్ళు నిజంగా అది అత్యవసరమే కదా ఒక పెన్షన్. ఇప్పుడు అది లేకున్నా బతికేతోళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. కానీ నేను దానిపైన ఆధారపడ్డ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోర్టులో మెట్లెక్కుతారు. ఈరోజు ఒక అరుదైన కేసు నా పుట్టిన కాంచెలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు కని విని ఎరుగని ఒక విక్టిమ్ లెక్క మారిపోయిందంటే అర్థం చేసుకోండి. నాకు న్యాయం చేయమని కోర్టు ఆశ్రయించినట్టు అర్థం చేసుకోండి. ఈరోజు న్యాయ వ్యవస్థ ఆలోచించాలి. సుప్రీంకోర్టు దీనిపైన వెంటనే వాళ్ళు పంపాలి. ఈరోజు సుప్రీంకోర్టులో నేను వేలాది కేసులు ఈరోజు అక్కడ దాఖలైన పరిస్థితి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది class 4th employees who have not even received their benefits. Many of the employees have been vacated their house because they have failed to pay their EMIs in time. ఈరోజు ప్రభుత్వం సకాలంలో సరి అయిన సమయంలో ప్రిస్క్రైబ్డ్ సమయంలో ఈరోజు వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ పెన్షన్లు కానీ ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సరి అయిన సమయంలో ఇంపార్టెంట్ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ప్రిస్క్రైబ్డ్ టైంలో ఆ విధంగా ఇవ్వకుండా ఈరోజు కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చిన ఈరోజు వాళ్ళ శవాల మీద మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ శవాల సాక్షిగా ఈరోజు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ సాక్షిగా 36 మంది చచ్చిపోయింది. ఇయాల్టికి 36 మంది చచ్చిపోయిన ఇయాల్టికి ప్రభుత్వం సిగ్గు ఎగ్గు మానవం లేకుండా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. చిట్ట చివరికి అందరూ కూడా నాకు చాలా ఫోన్లు వచ్చినాయి ఈరోజు తెలంగాణలో. ఎందుకంటే ఈరోజు ఒక ఏకైక వ్యక్తిగా నేను ఈ సబ్జెక్ట్ మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి నాకు చాలామంది న్యూస్ నేను ఈ పేపర్ చదువులు బంద్ చేసిన. ఎందుకంటే ఇందులో నిజమైన సమస్యలు వస్తలేవు. మేరం గారి సబ్జెక్ట్ ఎందుకంటే హైకోర్టు జస్టిస్గా పనిచేసింది కాబట్టి ఈరోజు పేపర్లు రాసినాయి, అవి వచ్చినాయి. కానీ ఎంతమంది చచ్చిపోయినా ఈరోజు వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా రాయలేదు. హలో నమస్తే అమ్మా, ఎవరు? పెన్షన్ రావాలమ్మా నీకు కూడా? అయ్యో, ఇల్లు కట్టినాము, దానికి లోన్ తీసుకున్నాము. నిన్న నోటీస్ వచ్చింది, జప్తు చేస్తామన్న ఇల్లు కూడా. ఎంత రావాలమ్మా మీది? పైసలు ఎంత రావాలి? 50 లక్షల దాకా వస్తాయి సార్ నాకు. వస్తే నా సమస్యలు అన్ని తీరిపోతుండే. నాకు పిల్లలు లేకపోతే ఒక పాపను పెంచుకున్నా. పాప పరిస్థితి ఇప్పుడు 14 ఏండ్లు. ఆమెకు జాబ్ రాదంటారు. మా ఆయన సర్వీస్ లో ఉండగానే చనిపోయిండు. నాకు ఏజ్ క్రాస్ అయింది సార్. నాకు రాదంటున్నారు. ఎటు మా పరిస్థితి ఏంది అని ఆలోచన చేస్తున్నాం. నేను చదువుకోలేదు సార్, నాకేం తెలియదు.
మీతో మాట్లాడడానికి కూడా భయపడి నేను నంబర్ వెతికి వెతికి ఆన్లైన్ లో వీడియోలు చూసి వెతుక్కొని తీసుకొని చేస్తున్నా సార్ నేను. మ్మ్హ్మ్. నేనేం చదువుకోలేదు. మీరు చదువుకోలేదని నేను బాధపడకుండా అమ్మా. ఇవాళ మీకే కాదు న్యాయము. ఈరోజు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ శ్రీదేవి గారు కూడా కోర్టుకు పోయినారు నా పెన్షన్ ఇస్తలేరని. అలా నువ్వు నేను ఎంత మనకు న్యాయం. ఇప్పుడు మీకు మీ ఆయన రిటైర్మెంట్ పైసలు రావాలే కదా మీకు. ఆ పైసలు ఇవ్వకుండా నువ్వు ఎక్కడికి పోతావు? కోర్టుకు పోతాం కదా, హైకోర్టుకు పోతాం కదా. ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? వీళ్ళ పైసలు 12 వారాలలో ఇచ్చేయమని ఇస్తారు కదా జడ్జి. ఆ జడ్జి గారు కూడా ఈరోజు కోర్టుకు పోయినరా అమ్మా నా పైసలు ఇస్తలేరని. అర్థమైందా? ఆమె పేరు జస్టిస్, ఆమె మాజీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి గారు. జస్టిస్ శ్రీదేవి గారు నాకైనా నీకైనా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగతనం చేసి కేసుకు పోయినా జైలు వేసింది కూడా ఇటువంటి జడ్జిలే. అటువంటి జడ్జి ఆమె. ఇప్పుడు నాకు మీకు అన్యాయమైందని నేను ఎక్కడికి పోవాలి తెలుసా? ఈ హైకోర్టుకు పోవాలి. ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. మీ పేరేం పేరమ్మా? నా పేరు భాగ్య సార్. భాగ్య గారికి 12 వారాలలో ఆమె పైసలు ఆమెకు వడ్డీతో సహా ఇవ్వాలని ఇస్తుంది. ఎవరు? హైకోర్టు జడ్జి గారు ఇస్తారు. మీకు అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు కూడా హైకోర్టుకు పోయినరు నా పెన్షన్ వస్తలేవు, నా పైసలు నాకు ఇప్పియాలని. ఇప్పుడు నేనే అంటే ఆమె అంత జడ్జి అట్లా పోయింది అని చెప్తారు. పరిస్థితి కూడా అలా అయింది. ఆమెనే పోయింది. ఇప్పుడు ఆమె పేరు కూడా చెప్తున్నా కదా నేను. ఆమె మీద వీడియో కూడా చేస్తున్నా. ఇప్పుడు మీ మాటలు వింటుంటారు వాళ్ళు. ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేద్దాము. నేను మీది ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? సుప్రీంకోర్టు 10th క్లాస్ మా పాప. ఓకే. ఆమెను పెంచుకున్న మాకు లేనందుకు ఆమెకి ఏమి అన్యాయం అయిపోతుంది. ఏం లేదు. ఏం కాదు. ఆ పాప తల్లిదండ్రుల పేరు మీ పేర్లే ఉన్నాయి కదా? మా పేరు మీద మీ పేర్లే ఉన్నాయి కదా. ఏం కాదు. హైకోర్టులో పిటిషన్ వేయాలి, కొట్లాడతాను. మీ పైసలు వచ్చినాక పని చేయొచ్చు. ఇప్పుడు ఏం కాదు. మీ పైసలు రాని పైసలు వచ్చిన తర్వాత మీరు హైకోర్టుకి వేసి ఆ పాప పేర్ల మీద మీరు దత్తత తీసుకున్న అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని హైకోర్టుకి వేస్తే అమ్మాయికి జాబ్ వస్తుంది. ఎక్కడికి పోతుంది అది తర్వాత అదేం ఎట్టుపోదు. ముందైతే రిటైర్డ్ బెనిఫిట్స్ కోసము నేను అవేం చెప్పాలో అన్నది మీకు తర్వాత. ఇది మీ నంబరేనా? ఇది నా నంబర్. నా బాధ చెప్పుకోవాలని ఉంది. నేనేం చదువుకోలే. అవేమో మీరు ఫార్మ్స్ అంటారు ఏమో. ఏం కాదు. అవి నేను చేసి పెడతా. మీ పాపకు పంపిస్తా. నీ ఫోన్ నేను ఎట్లా చేయాలో మీకు చెప్తాలే తర్వాత. మీకు ఎట్లా చెప్తా. సరే అమ్మా, నమస్తే. రైట్. ఇగో ఇది పరిస్థితి. ఇప్పుడు ఎవరన్నా ఇన్ని రోజులు మాకు న్యాయం జరుగుతలేదు, మాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని అంటే, ఇప్పుడు ఇక మామూలు సర్కారు కాదు ఇది. 2 చేతులెత్తి కడుపు నిండా దండం పెట్ట బుద్ధి అవుతుంది ఇటువంటి ప్రభుత్వానికి, ఇటువంటి ముఖ్యమంత్రికి. ఇటువంటి ఓటుకు 179 ఉన్న కేసులను ఒక క్రిమినల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నది. ఇదో న్యాయమూర్తి గారు కూడా హలో ఎవరు? నమస్తే. ఎవరండి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మా. చెప్పండి అమ్మా. అదే సార్, వీడియోలు చూస్తూనే ఉన్నా 2 నెలల నుంచి. అది నాది కూడా 24 లో రిటైర్ అయినా సార్. నేను ఒక ఎయిడెడ్ టీచర్ గా రిటైర్ అయినా. ఈ 5 మందిని 24 నుంచి రిటైర్ అయినాము. ఒక్క నయా పైసా రాలే, బెనిఫిట్స్ ఏం రాలేదు సార్ అసలు. కోర్టుకు వేసిండ్రా అమ్మా? కోర్టుకు పోయినరా? ఈసారి మేము ఇద్దరము ముసలోళ్ళం అయిపోయినాం సార్. మా ఆయన కూడా చేతనైతలేదు. ఆయనకు కూడా నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఎక్కడికి బయటికి వెళ్తలేం సార్ మేము అస్సలు. ఓకే. కోర్టుకు పోయినరా అమ్మా మీరు? కోర్టులు వేసిండ్రా సార్? వేరే వాళ్ళతో వేపియలేదా కోర్టులా? లేదు సార్, మేము ఏం చేయలేము. ఇవి వింటున్నాము, చూస్తున్నాము. మీరేమన్నా చేస్తారేమో అని. మాకు పిల్ల బయట ఉంటది, ఎక్కడ ఎవ్వరు లేరు మాకు, మేము ఇద్దరమే ఉన్నాము. సరే. నేను అది మెయిల్ ఎట్లా పంపాలి సుప్రీంకోర్టుకి? ఎందుకంటే హైకోర్టులో కూడా నిన్న అమృతయ్య సార్కు 12 అన్ని విన్నా సార్. మీ 2 నెలల నుంచి ఫాలో అవుతున్నా, వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నా మా కొలీగ్స్ కి. ఇవాళ మన ఖాతాల మనతో ఇంకొక బాధితురాలు కూడా వచ్చింది. అవును. ఎవరు? ఇప్పుడే వింటున్నాము. హైకోర్టు జడ్జి జి శ్రీదేవి గారు. ఆమె 100 తీర్పులు ఇచ్చింది.
అదే కోర్టు ఏ కోర్టుకి వెళ్ళి అయితే వీళ్ళ పెన్షన్ ఆమె కూడా ఇయ్యరు పెన్షన్. ఎందుకంటే అమృతే సార్కు చాలా ఒక 850 మందికి 12 వారాలలో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినా కానీ వాళ్ళ పైసలు ఇవ్వలేదు. కాబట్టి జడ్జి గారు కూడా ఇప్పుడు కేసు ఫైల్ చేసిండ్రు. ఆమె పైసలు కూడా ఇస్తారో లేదో నాకు అనుమానమే. అయినా కానీ ఈరోజు దౌర్భాగ్యం ఇది. నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఎట్లా చేయాలని నేను పంపిస్తామా మీకు? మీకు వాట్సాప్ ఉందా ఈ నంబర్కు? ఇదేనా అంటే ఇది మా ఆయన నెంబర్ సార్. సరే, ఆ నంబర్కి వెళ్ళి నాకు నాకు ఇప్పుడు నమస్కారం సార్ ఫామ్ పంపండి అని చెప్పి మెసేజ్ పంపండి. నేను అన్ని ప్రొఫార్మ్ అన్ని పంపుతా. డైరెక్ట్ మీరు సుప్రీంకోర్టులో పెట్టాలి. హైకోర్టులో ఏం కాదు ఇక. ఎందుకంటే ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులకే న్యాయం అవుతలేదు ఇక. ఇక్కడ మనకేమవుతుంది కానీ పైన సుప్రీంకోర్టుకు పంపుదాం. ఎవరికి భయపడతలేడు కదా సార్ ఆయన. అరే జడ్జం ప్రపంచ రికార్డు, ప్రపంచం మొత్తంలో ఈజిప్ట్ల, పాలస్తీనాలో, సొమాలియాలో, ఆఫ్రికాలో, అమెరికాలో ఎక్కడ కూడా ఒక జడ్జి న్యాయమూర్తి గారు పోయి నా పెన్షన్ వస్తలేదని ఎక్కడ కూడా కేసు పెట్టలే ఇవాళ దాకా. ప్రపంచం మొత్తంలో ఒక్క మీరు తప్ప ఎవ్వరు మీరు మీ వెనక ఒక 2-3 మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా మా గురించి మాట్లాడతలేరు సార్. ఇంత అన్యాయం ఎక్కడ చూడలేదు. అందరు ముఖ్యమంత్రి వేసే బిస్కెట్లకు ఆశపడి అంతా ఆయనకు ఇదైపోయారు. ఆయన నీతులు మాట్లాడతారు కానీ ఆయన బిస్కెట్లకు అంతా అలా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. నేను ఆ ప్రొఫార్మా పంపుతా. మీరు సుప్రీంకోర్టు సార్తో మాట్లాడిస్తారా? సార్ ఉండా? నమస్కారం సార్. నమస్తే సార్. ఎట్లుంది సార్ మీ ఆరోగ్యం? కొద్దిగా బీపీ గీపీ అయిపోయింది సార్ ఈ టెన్షన్లతోటి. నేను రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరిని కూడా ఎట్లున్నారు బాగున్నారా అని అడుగుతలేను. అవునవును సార్. అది బుద్ధిహీనమైన ప్రశ్న. అతను అడుగుతాయి మీరు ఎట్లున్నారు అని అడుగుతారు. గ్రేడెడ్ టీచర్స్ కాబట్టి ఆ కీస్ హై స్కూల్ లో సార్ మాకు పోస్ట్ కూడా కోర్టు కోతనే హైకోర్టు కోతనే ఒక ఆమె కంటెంప్ట్ చేసింది సార్. మా 11 మందిలో ఒక ఆమె ఎస్సీ ఉండే. ఆమె కంటెంప్ట్ చేస్తేనే మాకు పోస్టులు ఇచ్చింది సార్. 97 రిక్రూట్మెంట్ అయితే 2001 లో వచ్చింది నాకు పోస్ట్. అక్కడ లాస్ అయినా సార్. 3 ఏళ్ళు 3 డిఎల్ పోయినాయి, పిఆర్సీలు పోయినాయి, అన్ని పోయినాయి. పోనీ పోతే ఒక్కటే పిల్లు ఉన్నది. ఆ పిల్లకి ఏమైనా న్యాయం చేస్తాం కదా అనుకుంటే ఆ పెళ్లికి పైసలే అందలేదు సార్. ఏడుపు ముఖాలు పెట్టుకొని పెళ్లి చేసినాము. ఏం చేయాలి? అప్పులు చేసినాము. అప్పుల తగులుకుంటున్నారు. ఒక్క ఇల్లు మాత్రం ఉన్నది చిన్నగా. ఖచ్చితంగా న్యాయం జరగని కొట్లాడుతున్నాము. ఇప్పుడు జిల్లాలు కూడా తిరుగుతున్నాము. న్యాయంగా మాట్లాడుతున్న దాన్ని బట్టి మేమైతే 2 నెలల నుంచి మీ వీడియోలు చూస్తున్నాం సార్. మేమైతే నేను ఫాలో అయిపోయినా, మీకు పెడతా ఉన్న కామెంట్స్ కూడా పెడుతున్నా సార్. నేను నా నెంబర్ ఉన్నది దాంట్లో మీ దాంట్లో. ఓకే అమ్మ, నేను అది డాక్యుమెంట్స్ పంపుతా. ఎట్లా పంపాలని చెప్తాను మీకు. నమస్తే. ఇది చూసేటోళ్ళు, ఇది వీళ్ళ పరిస్థితి. ఇద్దరు కూడా జాబ్ చేసిన వాళ్ళు, ఇద్దరు కూడా రిటైర్ అయ్యారు. ఇద్దరు కూడా పైసలు రావాలి. మొత్తం 11 మందికి ఏమో రావాలంట వాళ్ళ టీంలో. ఇది పరిస్థితి. ఇది ఈరోజు నేటి తెలంగాణ. ఇది మన తెలంగాణ, మన ఆత్మగౌరవ తెలంగాణ, మన బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు ఎవరి పాలయ్యారో తెలంగాణ అని ఆ రోజు పాడినటువంటి పాటకు ఈరోజు ఎవరి పాలైందరో తెలంగాణ అనేది ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఇది దరిద్రం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఇంత పెద్ద జటిలమైన సమస్య పైన బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది, బీజేపీ మాట్లాడేది, ఎవరు మాట్లాడు. నేను బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి మరీ డాక్యుమెంట్స్ ఇచ్చి వచ్చిన. దయచేసి దీని గురించి మాట్లాడండి. ఒక ప్రత్యేకమైన ఏది మన సమావేశం పెట్టండి. ఈరోజు కాగ్ రిపోర్ట్లో పెట్టినా కానీ, కాగ్ రిపోర్ట్లో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి పెట్టినా కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వలేదనంటే ఇక ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఒక్కొక్క ఫోన్లు వింటుంటే గుండెలు కదిలిపోతూ ఉన్నాయి. రోజు ఒక మెసేజ్ వస్తే ఈరోజు ఏ మెసేజ్ వస్తుందన్న భయం అవుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఇంత దరిద్రమైన పాలన నాకు తెలిసి ఏ దేశంలో కూడా లేదు. ఈరోజు ఈ సమస్య పైన అసలు చర్చించే వేదికలు లేవు, మాట్లాడే ఛానళ్ళు లేవు, రాసే పేపర్లు లేవు. అది కూడా మేడం గారు ఏంటంటే మాజీ జస్టిస్ గారు కాబట్టి ఈరోజు పేపర్లలో వచ్చింది. కానీ ఏడ కూడా ఈరోజు చర్చ లేని పరిస్థితులలో ఉండాలంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినామంటే మనం అర్థం చేసుకోండి ఎక్కడ ఉన్నాం. వేర్ ఆర్ వి మనం ఎక్కడున్నాం? మానవ హక్కులు ఏమైపోయినాయి? గవర్నర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇదేమన్నా రిహాబిలిటేషన్ సెంటర్ తెలంగాణ? గవర్నర్ పోస్ట్ ఏమన్నా పునరావాస కేంద్రం? అది పునరావాస పోస్ట్? అది ఏం చేయనీకున్నారు మీరు?
ఇక్కడ న్యాయమూర్తులకు న్యాయం జరుగుతలేనప్పుడు, సామాన్యులకు కూడా న్యాయం జరుగుతలేనప్పుడు, హైకోర్టు జడ్జిమెంట్లకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర విలువ లేనప్పుడు ఈ క్రిమినల్స్ను ఏం చేయాలి? ఈ క్రిమినల్స్ గురించి గవర్నర్ ఏ పత్రం రాసి పంపాలి అక్కడ? ఇదంతా దేనికి? ఆర్థిక సంక్షోభం చూపించాలి, తెలంగాణను రేపటి దినాన దీని దిక్కు నడపాలి, ఎటు ప్రత్యేక యూనియన్ టెరిటరీకి నడపాలి. దానికోసం ఎస్టిమేట్ స్కెచ్ లాస్ట్లో ఈరోజు 100% రేపు ఇది నేషనల్ న్యూస్లో వస్తుంది, ఖచ్చితంగా నేషనల్ న్యూస్లో వచ్చే వార్త ఇది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదంటే ఇక దీని గురించి ఏం మాట్లాడాలి చెప్పండి? ఎవరిని కదిలించినా ఏదైనా ఫోన్ వస్తే వాళ్ళ బాధలు మామూలుగా బాధలుగా ఇల్లు గుంజుకుంటున్నారు, ఈఎంఐలు కట్టకుంటే ఇండ్లు బాధపడి ఎందుకు ఇట్టారు? బ్యాంక్ వాడు రిటైర్మెంట్ అయినాక వచ్చి ఇస్తా అన్నావు కదా, రిటైర్మెంట్ అయిపోయి 15 నెలలు అవుతాను, 2 నెలలు కావస్తుంది అని చెప్పాడు. బేలంపాడ వాడి బాధాతో గుంజుకుంటుంది ఇండ్లు. ఎంతమంది ఇల్లు గుంజుకున్నారు చెప్పండి? రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో రోగాలు వస్తాయి, దవాఖానలకు పెట్టాలన్నా, పిల్లలకు సెటిల్మెంట్ చేసుకోవాలన్నా, ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, కిరాయిలు కట్టాలన్నా, ఎన్ని బాధ్యతలు ఉంటాయి? మీరంటే దొంగలు, మీ పుణ్యానికి మీ పిల్లల పెళ్ళిళ్ళు కూడా పుణ్యానికి చేస్తారు మంది పైసలతోని. ఇవాళ ఐఏఎస్ల గురించి చెప్తున్నా. సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం ఆఫీసర్లను బిచ్చం అడుక్కొని చేసిండు, లంచం అడుక్కొని. ఒకరిని ఐస్ క్రీము, ఒకరిని పెరుగు పచ్చడ, ఒకరిని బియ్యము, ఒకరిని బాస్మతి రైస్, ఒకరిని కూరగాయలు, ఒకరికి షామియానా, ఒకరిని దీక్షలు, ఒక వంట మనిషి ఒకరిని అడుక్కొని చేసుకున్నారు మీరు. మందిని అడుక్కొని నాకు ఇల్లు లేదు, ఇల్లు అని చీఫ్ సెక్రటరీ అడుక్కొని, విల్లా నంబర్ 42 41 గ్రీన్ విల్లాస్లో అడుక్కొని పోయి మందితోనే రిపేర్లు చేయించుకుంటా. మీ లెక్క బిచ్చబ్బతికి ఈరోజు కామన్ మ్యాన్ బతకలేరు కదా. ఈరోజు జస్టిస్ శ్రీదేవి లాంటి వారు అట్లా బతకలేరు కదా మీ లెక్క. ఈరోజు ఎంత మీరు ఎన్ని రోజులు బతారు? ఈరోజు ప్రకృతి అనేది న్యాయం తను న్యాయం చేసుకుంటుంది. ఈరోజు న్యాయమూర్తులకు న్యాయం కాకపోవచ్చు, న్యాయమూర్తులు కూడా ఈరోజు అన్యాయం కావచ్చు వాళ్ళకు, కానీ నేచర్ జస్టిస్ అనేది జరుగుతుంది. రాసుకోండి, మీరు రాసుకోండి. రేపటి దినాన ఇదే చీఫ్ సెక్రటరీ, ఇదే సందీప్ కుమార్ సుల్తానియా అనేటువంటి యూ విల్ గెట్ పెరాసిస్. ఇసొంటోళ్ళకి బికాస్ ఆఫ్ దిస్ పీపుల్, అ కర్స్ ఆఫ్ ది పూర్ పీపుల్. ఈరోజు ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్టర్ టేకింగ్ ద సర్వీస్ ఫర్ మోర్ దెన్ 40 years, వాళ్ళ పైసలు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసుకుంటూ ఉంటే నేచర్ విల్ డూ జస్టిస్ ఫర్ దెమ్. మీకు మామూలుగా ఉండే మీకు కుక్క సాగు చేస్తారు, మీరు రాసుకోండి. నేను ముఖ్యమంత్రి చెప్తున్నా, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నా, చీఫ్ సెక్రటరీ చెప్తున్నా, ఫైనాన్స్ సెక్రటరీ, మీరు కుక్క సాగు చేస్తారు. మీ ఆస్తులు గద్దెలెత్తుకపోతాయి, మీరు సంపాదన రాబందులు తింటాయి. మీరు వస్తే మీ శవాన్ని చూడడానికి 10 మంది కూడా రారు. వీళ్ళ ఉసురు ఉత్తకపోతారు అనుకున్నా, మీ మామూలు ఉసురు కాదు మీకు దాకేది. మీరు 13,000 మంది ఉద్యోగులు అనుకుంటారు, వాళ్ళ కింద ఆధారపడ్డ కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి పిల్లలు, కుటుంబానికి 40 నేర్చుకున్నా ఈరోజు దాదాపు ఒక 60,000 మంది అటు ఇటు వాళ్ళందరూ ఉసురు దాకుతుంది మీకు. మీరేమో అనుకుంటారు, ఏం కాదనుకుంటారు. నేచర్, బ్యూటీ ఆఫ్ ద నేచర్ ఏందో తెలుసా? మీరు 20 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు భూమికి లోపలికి 100 కిలోమీటర్ల లోపలికి తవ్వి మీరు పెద్ద పెద్దగా నిర్మాణాలు చేస్తుండొచ్చు, లక్షల చెట్లు నరికేస్తుంది కావచ్చు, లక్షల బతుకులు గుంజేసుకుని కావచ్చు. ఈరోజు మేము ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా, హోంమంత్రి నా దగ్గరనే ఉంది, మున్సిపల్ మంత్రి నా దగ్గరనే ఉంది, పైసల మంత్రి నా సంఖ కింద ఉన్నాడు, వాడు పీక్కునేది ఏం లేదు, బట్టిగాడేం పీక్కునేది లేదు. ఢిల్లీ ఉన్నోళ్ళు లంచాలు పడేస్తా, వాళ్ళని నా చేతిలో పెట్టుకుంటా. బీజేపీ వాళ్ళు నేను ఎవరిని మాట్లాడకుండా వాళ్ళని ప్యాక్ చేసి పెట్టినా. పక్కన గొట్టంగాడు చంద్రబాబు నాయుడు నాకు సపోర్ట్గా ఉండనే ఉన్నాడు, నన్ను ఎవరేం బీకలేరు అనుకుంటు. బస్ నేచర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్.
ఈ ప్రకృతి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, ప్రకృతి పైన ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఈరోజు ఒక న్యాయమూర్తి గారు కూడా ఈరోజు కోర్టు మెట్లెక్కి నాకు న్యాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక ప్రకృతి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఖచ్చితంగా అవసరం. ఈరోజు భగవంతుని యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది అవసరం. ఈరోజు ఆ స్థాయికి ఈరోజు వెళ్ళిపోయింది. మేమందరం అనుకున్నాం సరే, హైకోర్టు చాలామంది ఈరోజు దాదాపు ఒక 250-300 వరకు కంటెంప్ట్ కేసులు పడ్డాయి. అంటే జస్టిస్ గారు, హైకోర్టు జడ్జి గారు 12 వారాల వీళ్ళ పైసలు ఏమన్నా ఇవ్వకుంటే కంటెంప్ట్ కోర్టు వేసింది చాలామంది. ఇలా ఆ కేసులకు కూడా ఈరోజు దిక్కు లేదు, అది కూడా వాయిదాలు పడుతూ ఉన్నాయి. 1 వాయిదా, 2 వాయిదా, 3 వాయిదాలు. ప్రభుత్వానికి పీకుడు కానీ ఒక 5 సలహాదారులు ఉన్నమాట, ఏం పీకుడు ఐడియాలు ఇస్తుందో తెలియదు. ఈరోజు మంత్రులు అరే ప్రభుత్వం ప్రజలు తిరగబడే పరిస్థితి ఉన్నది అని చెప్పి 18 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ బీకిందంట, మీ వల్ల ఇదైందని. అరే దొంగవే, నిన్ను చూసే ఓట్లేస్తారు అక్కడ ఊర్లల్లో. ఎమ్మెల్యేలు మంత్రులుగా నీ ముఖం చూసే, నీవు నీ బట్టి నీ లొట్టిగాడు లొట్టపీస్ గాను పక్కన 2 ఆఫీసర్ గాను మిమ్మల్ని చూసే ఈరోజు ఓట్లేస్తలేరు. 18 మంది ఎమ్మెల్యేలు కాదు, ఒక అష్టదరిద్రుని పట్టుకొచ్చి పెట్టిండ్రు అని. ఇంత దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ, ఇంత దిగజారి ఒక క్రిమినల్ చేతిలో పెట్టి ఈరోజు లంచాలకు అవపడి ఎంత ఫాల్తు ప్రభుత్వ పార్టీగా తయారైందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. నాకే సిగ్గు అనిపిస్తుంది 34 ఏళ్ళు ఈ పార్టీలో పనిచేసిందా అని. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మహా నాయకులను చూసినాం మేము. ఏదో రాహుల్ గాంధీ గారి చేతిలో, ఈ మల్లికార్జున గారి చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ మొత్తం కుప్ప అయిపోయింది. మీనాక్షి నటరాజన్ గారు ఎంతో నీతి నిజాయితీ గల నాయకురాలు లెక్క ఉండే, ఈరోజు ఆమె కూడా చాతకాని లెక్క కామ్గా ఉండే పరిస్థితి వచ్చింది. ఈసారి దొంగలకు ఈరోజు సద్దులు కట్టుకుంటా, రిజల్ట్ చూసుకుంటూ సిగ్గు లేకుండా ఎన్ని మార్కులు వచ్చినాయని. సిగ్గులేని పార్టీ, సిగ్గులేని మనుషులు ఈరోజు మీరంతా. ఈరోజు న్యాయం చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. న్యాయమూర్తులు మాకు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాన్ని మెట్లెక్కే పరిస్థితి వచ్చింది. సామాన్యులు మొత్తం ఈరోజు గుండె జారిపోయింది ఒక న్యాయమూర్తి ఎక్కంగానే. మేము హైకోర్టుకి వెళ్ళిపోయి మేము జడ్జిమెంట్లు తెచ్చుకొని మేము ఏం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయనప్పుడు కంటెంప్ట్ కేసులు వచ్చినాయి. దయచేసి మీరు సుప్రీంకోర్టుకు రెఫర్ చేయండి, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, ముఖ్యమంత్రిని తీసి అవతల పడేయాలి. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండనే వద్దు, ఇటువంటి ప్రభుత్వం అవసరమే లేదు. ఇంత దరిద్రంగా, ఇంత అస్తవ్యస్తంగా ఈరోజు తెలంగాణ పాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్య స్పిరిట్కు వ్యతిరేకంగా, డెమోక్రసీ స్పిరిట్కు వ్యతిరేకంగా, ఫండమెంటల్ రైట్స్ అనేది కాలరాసి, పౌర హక్కులు అనేది ఈరోజు కనబడకుండా ఈరోజు పని చేయించుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తలేరు. ప్రభుత్వం యొక్క పనులన్నీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజలకు అందించే ఎగ్జిక్యూటివ్ బాడీకి, విద్యను అందించే బాడీకి ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటా, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా కుటుంబాలు మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళని చూసి, ఈ 14,000 మందిని చూసి వీళ్ళ లెక్క మా బతికి ఎక్కడైతుందో అని చెప్పి ఈరోజు ఉద్యోగాలు చేసేటోళ్ళు లంచాలకు ఎగబడుతున్నారు, ఏసీబీలకు దొరుకుతున్నారు, జైళ్ళలోకి పోతున్నారు. వీళ్ళ లెక్క మేము ఎక్కడైపోతామో అని. ఎందుకు రోజు 3-4 దొరికినా కానీ, ఏసీబీలు ఇంతమంది దొరికినా కానీ అయినా కానీ లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? పిఆర్సీలు లేవు, 6 డిఆర్సీలు ఎగ్గొట్టిండ్రు. ప్రపంచమంతా ఈరోజు భారతదేశం మొత్తం పిఆర్సీ ఇచ్చింది, 99% ఇచ్చేసిండ్రు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఇచ్చింది. ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడారు. ఈరోజు ఉద్యోగులకు వాళ్ళకి పిఆర్సీ రాదు, డిఏ రావు. వాళ్ళు లంచాలు తీసుకోకుంటే ఏం చేస్తాడు? నువ్వు పెట్టావు, వాని తోవాడు చూసుకుంటుండు. మీరు నేను ప్రమాణం చేసి చెప్పండి బట్టి విక్రమార్క గారు, ఒట్టేది చెప్పండి, తడి బట్టలతో నువ్వు నీ భార్య రాండి. మీరు లంచాలు తీసుకుంటలేరా? మీరు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, మీరు తడి బట్టలతో నువ్వు, నీ బట్టి విక్రమార్క, నీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నీ చీఫ్ సెక్రటరీ, నీ ఫైనాన్స్ సెక్రటరీ తడి బట్టలతో రండి. మేము అమ్మ తోడు ఒట్టు కమిషన్ తీసుకుంటలే, లంచం తీసుకున్న ఒట్టేది చెప్పండి. మీరు ఈరోజు మీరు
వాడు కడుపు నిండా అన్నం తిన్న తర్వాత వేరే దగ్గర పోయి అడుక్కుంటే అప్పుడు వాడిని జైల్లో పెట్టాలి. మీరు జైల్లో పెట్టాలి. వాడిని 6 జిఆర్సీలు ఎగ్గొడతావు, వానికి పిఆర్సీలు ఇవ్వవు నువ్వు, వాని ఆరోగ్య భద్రతకు పైసలు కట్ చేస్తుంటే అవి ఇవ్వవు నువ్వు. వాళ్ళ కుటుంబ పెద్దలు ఆయన పైన ఆధారపడ్డ వాళ్ళకి వాళ్ళకి దిక్కుదశ ఉండదు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా కేసు పెడతా అని చెప్పి నువ్వు సెక్షన్లు లా చేస్తానని చెప్పినా నువ్వు ఇయాటి వరకు దాని మీద స్పందన ఉండదు, మాట్లాడవు నువ్వు. ఈరోజు ఇష్టానుసారంగా ఏసీబీ రైడ్లు పట్టుకుంటున్నారు. లంచం తీసుకుని 100% తప్పు. కానీ నువ్వు చెప్పిన బకాయిలు 6 డిఏ నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటావు. ప్రపంచ దేశాలతో నాకు పోటీ అంటావు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చిపెట్టాలి పైసలు అంటావు. నన్ను గోసుక తినమంటావు. నన్ను దొంగను చూసిన ఎవరు నాకు రూపాయి అప్పు కూడా ఇస్తలేరు అంటావు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. రేపు నేను ఖచ్చితంగా ఈరోజు ప్రపంచం అందరూ కూడా వరల్డ్ వైడ్గా నేను చెప్తున్నా కదా, ఈ కేసును నేను సోషల్ మీడియా ద్వారా దయచేసి ఈ వీడియో మీరు సాధ్యమైనంత వరకు షేర్ చేస్తూనే ఉండండి. ప్రపంచంలో నలుమూలలకు పోవాలి. ఈరోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లాలో మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణ గురించి. ఎవరో ఒక ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ ఉత్తరం రాసిన మాకు పైసలు అందుతలేము, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని. మదన్ మోహన్ ఎమ్మెల్యే. ఆ విధంగా ఈరోజు ఇక న్యాయం జరిగే పరిస్థితి లేదు. అసలు ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు? ఎవడా ముఖ్యమంత్రి? ఇటువంటి అసలు ముఖ్యమంత్రి ఎట్లయిండు? ఒక న్యాయమూర్తికి కూడా ఈరోజు పెన్షన్ అందలేదు పరిస్థితి, కోట్లెక్కిన పరిస్థితి. ఈరోజు అంతా జాతీయ మీడియా పట్టించుకోదు. జాతీయ మీడియా మొత్తం దాసోహం చంద్రబాబు నాయుడు గారి మీడియా, జాతీయ మీడియా రేవంత్ రెడ్డి గారిని పొగిడే పని మీద ఆంధ్ర సినిమాల పైన రివ్యూ చర్చలు, డిబేట్ ఉండేవి. ఎంత పెద్ద ఇష్యూ చెప్పండి. ఈరోజు ఏ టీవీ చూసినా, ఏ ఛానల్ చూసినా, ఏ ఫోన్లో ఏ సోషల్ మీడియా చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఈరోజు జి శ్రీదేవి గారి కేసు గురించే ఈరోజు ప్రస్తావన రావాలి. దద్దరిల్లిపోవాలి. ఈరోజు కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోవాలి. అరే ఒక న్యాయమూర్తి గారు 100 కేసుల మీద జడ్జిమెంట్ చెప్పిన అదే కోర్టుకు ఈరోజు నాకు న్యాయం చేయమని ఆ కోర్టుకు పోయిందనంటే ఇది ఎంత పెద్ద వార్త! ఇది ఒక వండర్, ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఈరోజు కింద భూమి కదిలిపోయే పరిస్థితి, ధర్మపీఠం దద్దరిల్లే పరిస్థితి. ఈరోజు న్యాయదేవత ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్న పరిస్థితి. న్యాయదేవత కూడా ఈరోజు నేను ఏం మాట్లాడలే, నిన్నదాకా నా పక్కన కూర్చొని ఉన్నది కదా ఈమె. ఎన్నో కేసులకు ఈమె తీర్పులు చెప్పినామే కదా, ఎన్నో వాదాలు చెప్పినామే నా బిడ్డ అని న్యాయదేవత. నా పక్కన సమానంగా కూర్చున్న ఒక న్యాయమూర్తి నేను చూస్తున్నాగానే నా కళ్ళకు గంతలు కట్టి ఉన్నప్పుడు, నా చేతుల ఈ తరాజు ఉన్నప్పుడే ఎన్నో తీర్పులు ఇచ్చిన ఆమె ఏంది ఇక్కడికి వచ్చింది? నాకు న్యాయం చేయమంటుంది ఏంది? అసలు ఈమెకు అన్యాయం చేసేవాడు ఎవడున్నాడు ఈ భూమి మీద? అది ఈ కోర్టునే వేసింది ఆ కేసు. ఏం కేసు? ఈమె పెన్షన్ కూడా ఇస్తలేరా? న్యాయదేవత కూడా ఈరోజు ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ క్రిమినల్స్ పాలనలో జరుగుతుంది. ప్రతిపక్షం మౌనం, ప్రతిపక్షం పెద్ద ఎజెండాతో బయటకు వస్తున్నట్ట. వాళ్ళ ఏజెంట్లు చెప్తారు పెద్ద ఎజెండాతో, ఏందో బొంగుల ఎజెండా నువ్వు పట్టుకొని వచ్చేది. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్షము పవర్ కోసం కాకుండా నీ ఇంటి పంచాయతీలు పక్కన పెట్టి నీకు ప్రతిపక్ష పాత్ర ఒక కుర్చీ ఇచ్చినప్పుడు నీ వచ్చి ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు అండర్గ్రౌండ్లో మీకు లాలోచి ఉండొచ్చు, కేశవరావు నువ్వే పంపొచ్చు. అందుకనే కేశవరావు బిడ్డ మేయర్గా ఉన్న ఆమె మీద అందుకనే ఈరోజు బీఆర్ఎస్ 100 కార్పొరేటర్ ఉన్నా కానీ అవిశ్వాసం అందుకనే పెట్టకపోవచ్చు. స్టిల్
ఈరోజు కామన్ మ్యాన్ ఇబ్బంది పడతావు. నువ్వు పెద్ద మునగానే నువ్వు వచ్చి మాకు తీరుస్తావని కాదు. నువ్వు 3 ఏళ్ళు సర్వీస్ పెంచడం వల్ల ఈరోజు మేము గీక్కుంటున్నాం ఇక్కడ. ఈరోజు ఏది మన ఇందులో కాగ్ రిపోర్ట్లో బాజాప్తా వీళ్ళ పైసలు రిలీజ్ అయ్యాయని చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకుపోయి వీళ్ళని జైల్లో పెట్టాలి, పార్లమెంట్లో చర్చ పెట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దొంగలు 16,842 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించాలని పోయి ఈరోజు వాళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు. మిస్ వరల్డ్ కోసం ఇవే వాడుకుంటారు, ఫుట్బాల్ కోసం ఇవే వాడుకుంటారు, వాళ్ళ జల్సాల కోసం వాడుతుండ్రు, విదేశీ పర్యటన కోసం వాడుతుండ్రు. వీళ్ళని మొత్తం జైల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరగాలి. కానీ ఈరోజు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా మాట్లాడలే. తెలంగాణ ప్రతిపక్షం మాట్లాడది. ఈరోజు తెలంగాణలో ఉన్న మీడియా ఇది క్యారీ చేయది. ఈరోజు ఏంది ఇది? ఆయన పనికిమాల సోది గంటన్నర నిన్ననో ప్రెస్ మీట్ పెడితే సోదే ఉంటుంది. దొంగ అన్ని దొంగ మాటలు మాట్లాడిండు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజానీకమంతా ఇదంతా కూడా ఆర్థిక సంక్షోభం అనేది చూపియాలి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది చూపియాలి. ఈరోజు మన ఏది కింద అటెండర్కి వెళ్ళి మొదలుపెట్టి, జూనియర్ క్లర్క్కి వెళ్ళి మొదలుపెట్టి, ఆఫీస్ సూపరింటెండెంట్కి వెళ్ళి మొదలుపెట్టి, మేము ఏఎస్ వరకు, జాయింట్ సెక్రటరీ వరకు ఈరోజు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి, న్యాయమూర్తి వరకు కూడా మేము జీతాలు ఇవ్వలేని, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి, హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయాలి, శాంతి భద్రతలు లేవు అనేది ఒక రిపోర్ట్ రాయడానికి ఈరోజు గవర్నర్ పెట్టుకున్నావు, నువ్వున్నావు. మీ మొత్తం ఈరోజు కుళ్ళు కుతంత్రం అంతా హైదరాబాద్ని ఏ విధంగా లాక్కోవాలనే ఒక కుటిలమైన ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు అంటున్నారు. దాని వెనుక ఉన్న కుట్రనే ఇది. ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్పినా ఈరోజు తెలంగాణకు ఫస్ట్ ఇవ్వాల్సిన పైసలు, పెన్షన్లు, జీతాలు, డిఏలు ఇవే దేనికోసము? ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే నువ్వు వడ్డీలైనా అప్పులైనా ఏవైనా దీని తర్వాతనే కట్టాలి. న్యాయమూర్తి గారి కూడా ఫస్ట్ పెన్షన్ ఆమెకి ఇవ్వాలి, రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి, జీతాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మిగిలిన పైసలు అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి. దాని తర్వాత వచ్చిన పైసలతోని నువ్వు ఏమైనా పథకాలు పెట్టుకోవాలి. పథకాల గురించి ఎక్కడ కూడా రాజ్యాంగం లేదు. పథకాలం నువ్వు సహకారము రైతులకు అందించు, విద్యకు అందించు, వైద్యానికి అందించు. నీ పథకాలకు ఫ్రీగా పుక్కట్ల ఇవన్నీ ఏవి లేవు ఇక్కడ. అందరు కష్టపడాలి. నో ఫ్రీ లంచ్. కష్టపడితేనే అన్నం, కుసబెట్టి అన్నం సాధనకి లేదు ఇక్కడ. ప్రజాసొమ్ము ఓట్ల కోసం వాళ్ళ మభ్యపెట్టి ఫ్రీ పథకాలు చూపించి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకున్నారు? వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత ఏంది? పిల్లలను చదవాలి. పిల్లలు పెద్దగైనాక తల్లిదండ్రులను చదవాలి. ఇది సృష్టి ధర్మం ఇది. కానీ అందరు కలిసి ట్యాక్స్ కట్టిన పైసలు తీసుకుపోయి నేను వాళ్ళకి అవ్విస్తానని లేదు. అప్పుడు రాజ్యం నడవది. ఇటువంటి పరిస్థితినే వస్తుంది. ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. అందరూ ఒక తాటి మీదకి రావాలి. ఈరోజు మీతో ఎవరు లేరు, ఉద్యమం నడిపేటోళ్ళు ఎవరు లేడు, మీకు మద్దతుగా ఎవరు లేరు. నిరుద్యోగులు అనుకుంటుండొచ్చు, రేపు మీకు కూడా ఇదే. రేపు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదో పిల్లల్ని ఇప్పుడు అస్సలు ఇయ్యరు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే వీళ్ళు మొత్తం ఖతమైపోతారు. కూలి చేసేటోడి కన్నా సాయంత్రం వరకు కూలి పైసలు వస్తాయి. కానీ వీళ్ళకి జీతం రాదు. వీళ్ళని తీసుకుని ఆగమైపోతారు. ఇక కూలోళ్ళకి ఇస్తారు, కూలోళ్ళకి పిల్లని ఇస్తారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం పిల్లని ఇయ్యరిగా. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ అనుభవిస్తున్న తర్వాత అసొంటి ఆలోచన వచ్చేటట్టుగా ఈరోజు ఈ క్రిమినల్స్ ఈ రాష్ట్రాన్ని ఆ వైపు తీసుకుపోతూ ఉంటారు. బరిదెగించి మాట్లాడుతున్నా ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రాణాలు ఎగిరిపోతూ ఉంటే, ఈ రాష్ట్రం మునిగిపోతూ ఉంటే, ఈ రాష్ట్రాన్ని తేల్చనికి, ఈ రాష్ట్రం మునిగకుండా ఆపనికి నా చివరి దశలో నా కాలు చేతులు కొడతా ఉంటా, నీళ్ళపైన తేలే ప్రయత్నం చేస్తా, తెలంగాణ కూడా మునగకుండా ఆపే ప్రయత్నం చేస్తా. ఆ ఆపే ప్రయత్నంలో నేను ఎవరి మీదనైనా తిరగబడతా, ఏమైనా మాట్లాడతా, ఏమన్నా అంటే అవసరమైతే రాళ్ళు తీసి కొడతా, బరబ్బరు కొడతా. ఈరోజు నా రాష్ట్రంలో
నా తెలంగాణలో ఈరోజు మాకు న్యాయం చేసే న్యాయమూర్తులు కూడా ఈరోజు మాకు న్యాయం జరుగుతలేదు అన్నాక మేము ఇంకా మీరేమో చేస్తారని మీ దిక్కు చూసుకుంటూ ఉండడానికి మేమేమైనా చాతగాని వాళ్ళం కాదు. మాకు తెలంగాణ కోసం ప్రాణాలిచ్చి తెచ్చుకోగలిగినాం. కోదండరామ్ గాడేళ్ళు ఉచ్చగాడో మల్లపల్లి లక్ష్మణ్ అనేటోడు గంట చక్రపాణి ఎవరు ప్రభావాలు ఉంటే వాళ్ళ సంఖ నాకేటోళ్ళు లఫంగి లుచ్చా మేధావులక కాదు. మేము ప్రాణాలు ఇయ్యనికి త్యాగాలు చేయనికి దేనికైనా రెడీ అనేటోళ్ళం. మోసం చేసిన తెలంగాణ ప్రజలను ధనిక రాష్ట్రమని మన నీళ్ళు మనకే మన ఉద్యోగాలు మనకే స్వయం పాలనే మేధావులు వేసిన ఆ లుచ్చా మేధావులు ఇవాళ నాకు కనబడతలేరు. ఇవాళ కనబడకుండా పోయిన దాక్కుండ్రు, దొడ్లల్లో జొచ్చిండ్రు, దోపిడి సొమ్ము ఎంజాయ్ చేస్తుండ్రు. వచ్చి బయటికి వచ్చి నీతులు మాట్లాడతారు లఫంగి నా కొడుకులంతా. ఖచ్చితంగా మన న్యాయం కోసం మనం పోరాటం చేద్దాం. ఎల్లుండి నల్గొండకు పోతా, ప్రతి జిల్లా తిరుగుదాం. మన న్యాయం మన జరిగేంత వరకు మనం పోరాటం చేద్దాం. నాయకుల దీనికి ఎవరు నాయకత్వం అవసరంలే, ఎవరు అవసరంలే. ఈరోజు కడుపు కాలిన వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయాలి. కడుపు కాలిన వాళ్ళంతా పిడికి బిగించాలి. కడుపు కాలిన వాళ్ళంతా మన కడుపు నిండేంత వరకు పోరాటం చేయాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.